వెల్కమ్ టు సాక్షి సలాం. నా పేరు ప్రియదర్శిని రామ్. ఈరోజు సామాన్యమైన ఒక ఉపాధ్యాయుడిని మీకు పరిచయం చేస్తాను. ఆయన మామూలు మనిషి కాదు, మహోన్నతమైన మాస్టర్. పిల్లలకే తన హృదయం అంకితం చేసిన నిండు మనిషి. ఆయన త్యాగం, సౌశీల్యం గురించి చెబుతుంటే నా గుండె ఉప్పొంగుతుంది, కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. అవును, మరి చేసిన అప్పుల కోసం ఉద్యోగాన్ని త్యాగం చేశారు. ఆ అప్పులు కూడా తన కోసం కాదు, బడి పిల్లల ఫీజు కోసం చేశారు. విద్యార్థుల కోసమే కాదు, అడిగిన వారికల్లా దాన ధర్మాలు చేసి 10 లక్షల పైగా అప్పులు పాలయ్యారు. చివరకు ఆ అప్పులు తీర్చడం కోసం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అది ఆ మాస్టర్ ఘనత. అంతేకాదు, అప్పులు తీర్చడం కోసం సొంత ఇంటిని కూడా అమ్మేశారు. విషాదం ఏమిటంటే, ఏ ఇంటినైతే అమ్మేశారో అదే ఇంట్లో అద్దెకుంటున్న పరిస్థితి ఆ మాస్టర్ది. మంచి కోసం, మార్పు కోసం నడుం కట్టిన ఆ మహోన్నత త్యాగమూర్తికి సాక్షి సలాం. వారిది పెద్ద పేరు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన అల్లంరాజు శివరామకృష్ణ సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాద్ది నిజంగానే పెద్ద పేరు. సంక్షిప్తంగా చెప్పుకుంటే ప్రసాద్. వారిది విశాల హృదయం, అసామాన్యమైన ఔదార్యం. నిజానికి తాను హిందీ పండిట్. స్థానిక జవహర్లాల్ మున్సిపల్ హైస్కూల్లో హిందీ పండిట్ గా పనిచేసి 3 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. అది కాదు విశేషం. పేద విద్యార్థులకు సాయం చేసే క్రమంలో నోరు చాచి అడిగిన వారికి లేదనకుండా దానం చేసినందువల్ల చివరకాయన అప్పుల పాలై ఆ అప్పులు తీర్చడానికని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారంటే అది విశేషమే కదా. 10 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికీ ముందే వారు పదవీ విరమణ చేశారు. కేవలం ఒక మంచి మాస్టారుగానే ఉండాలనుకోకపోవడం వల్లే ఇదంతా. చదువు చెప్పడం ఒక్కటే తన బాధ్యత అనుకోలేదు. మరి చాలా చేశారు. వందలాది మందికి ఫీజులు కట్టారు, పుస్తకాలు కొనిచ్చారు, ఇతరత్రా అనేక విధాలా సాయం చేశారు. అవసరమనుకున్న వారికల్లా దాన ధర్మాలు చేయడంతో ఆయనకు 10 లక్షల అప్పులయ్యాయి. అందుకే పదవీ విరమణ చేశారు. అలాగే పేద విద్యార్థులకు సాయం చేసిన కారణంగా, వారికి ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించిన కారణంగా నాకు కొన్ని విడిగా అప్పులయ్యాయండి. ఆ అప్పులు తీర్చిన విత్తం నేను మామూలు విఆర్ఎస్ పెట్టున్నానండి. ఇందులో ఏ ఆశ్చర్యమూ లేదు. ఈ పాఠశాలలో ఒక వాలంటీర్గా పనిచేసే ఈ అబ్బాయి చెప్పేది వింటే ప్రసాద్ మాస్టారి దయాత్ర గుణం ఎలాంటిదో సులభంగా తెలిసిపోతుంది. ఒక అతను కాలేజీకి వెళ్తున్నారండి. కాలేజీకి వెళ్తుంటే అతను నడిచి వెళ్తున్నారు మాట అండి. ఇతని దగ్గర హిందీ మాస్టర్ గారి దగ్గర చదువుకున్న అతనండి. వెళ్ళిపోతుంటే ఇతను అడిగారు మాట అండి, ఏంటి కాలేజీకి వెళ్తున్నావా అని అడిగితే అండి అతను, అవును మరి సైకిల్ ఏదమ్మా అడిగారండి సార్. అడిగితే అమ్మ సైకిల్ లేదండి నా దగ్గర, మాకు అంత స్తోమత లేదండి అంటే అతను ఏం చేశారంటే ఇతను సైకిల్ మీద వెళ్తుండగా సైకిల్ దిగిపోయండి, ఈ సైకిల్ నువ్వు మీ కాలేజీకి వాడుకొని, అదే కాలేజీకి వెళ్ళడానికి వాడుకొని చెప్పేసి సైకిల్ కూడా ఇచ్చేసారండి. జీవిత పర్యంతమూ సేవే మిన్నగా భావించే ఈ మనిషి తనకంటూ సొంత జీవితం ఉండకూడదనుకున్నారు. అందుకే తన ఆశయాలకు పెళ్లి ఒక ఆటంకంగా మారకూడదని ఒంటరి జీవితానికే పరిమితమయ్యారు. తల్లి చెప్పి చూసినా వినలేదట. అయినా వారెంచుకున్న మార్గం అలాంటిది. మరి పెళ్లి చేసుకొని చేసుకోమన్నాము, మొట్టమొదటిలో చేసుకోనన్నాడు. ఇంకా చేసుకోనన్నాక మంచి చెడ్డలో పడితే బాధపడాలి కానీ మంచిలో పడితే బాధ ఎందుకు పడాలని చెప్పేసి ఇంకా మాట్లాడి సంతోషించి మాట్లాడి కోరుకున్నామండి. అన్నట్టు తన ఆశయ సాధన కోసం నెలకు 20,000కు పైగా వచ్చే ఉద్యోగాన్ని త్యజించడం ఒకెత్తైతే వివాహ జీవితానికి దూరంగా ఉండటం మరో ఎత్తు. అంతేకాదు 70 ఏళ్లుగా నివాసముంటున్న సొంత ఇంటిని కూడా చివరకు అమ్మేశారు. చిత్రమేమిటంటే, తాను ఏ ఇంటినైతే అమ్మేశారో అదే ఇంట్లో అద్దెకుంటున్న పరిస్థితి వారిదంటే మనసు చివుక్కుమంటుంది. తన తల్లి, తమ్ముడి కుటుంబం ఇప్పుడందరూ అదే ఇంటికి అద్దె చెల్లిస్తూ నివసించాల్సి వచ్చిందంటే ఎంత బాధ. అయినా వారికి విచారం లేదు. ఈ మాస్టారి అక్కయ్య శ్యామలాదేవి అన్నట్టు సత్యం, న్యాయం, ధర్మం వీటికోసం నిలబడ్డ ఈ సోదరుణ్ణి చూసి ఎవరు మాత్రం గర్వించరు? అక్కల యొక్క మనసులు చూరగొనే తమ్ముళ్ళు కొంతమందే ఉంటారు. ఆ కొంతమందిలో ఈ ప్రసాద్ ఒకడు. అతను చేసే ప్రతి చర్య కూడా నాకెంతో గర్వకారణం అనిపిస్తుంది. ఇటువంటి తమ్ముడు ఇటువంటి మార్గాన్ని ఎన్నుకుని సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని ఊపిరిగా తీసుకుని అరిషడ్ వర్గాల్ని జయించి భీష్మ పితామహుడి వలె
తన లక్ష్యాల్ని అంటే వివాహం చేసుకోకుండా తన లక్ష్యాల వెంట పరిగెడుతున్నటువంటి ఆ తమ్ముడంటే నాకెంతో ప్రాణం, ఇష్టం. అతను చేసే ప్రతి చర్య కూడా నాకెంతో గర్వకారణం. తన ఆశయ సిద్ధి కోసం అతి సామాన్యమైన నిరాడంబరమైన జీవనశైలిని ఎంచుకున్న ఈ మాస్టారికి ఓ పాత సైకిల్ తప్ప తనకంటూ వేరే ఆస్తేమీ లేదు. ఈ ఆధునిక యుగంలో కూడా ఆయన మొబైల్ ఫోన్ కానీ ల్యాండ్ ఫోన్ కానీ వాడరు. చెప్పులు కూడా ధరించరు. అవును, చెప్పులు ధరిస్తే తన కాలి కింద పడి జీవులు మరణిస్తాయని వారు చెబుతారు. జీవహింసకు అంత దూరం మరి. అందుకే వారు మరో అసామాన్యమైన కార్యం పెట్టుకున్నారు. జీవహింస వలదని మాంసాహారం వదిలిపెట్టాలని విద్యార్థుల్లో ఈ విషయమై అవగాహన, అభిరుచి కల్పించడం కోసం శాకాహారం తీసుకునే విద్యార్థులకు నెలకు 100 రూపాయలు స్టైఫండ్ ఇస్తున్నారు. అది వారి నిబద్ధత. ఇలా ఒకటని కాదు, అనాథ పిల్లలకు నెలనెలా ఆర్థిక సాయం చేస్తుంటారు. కుష్ఠరోగులకు సహాయంగా నిలుస్తారు. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలను సొంతంగా నిర్వహిస్తుంటారు. విద్యార్థులకు మిఠాయిలు పంచడము వారి నిశ్శబ్ద నిరాడంబర కృషిలో మరో తీయటి సేవానిరతి అంటే అతిశయోక్తి కాదు. వీరి త్యాగశీలత ఇబ్బంది పెట్టదా, విచారం కలిగించదా అంటే లేదనే చెబుతోంది ఆ మాస్టారి తల్లి. సంసార జీవితంలో పడి తాము చేయలేని పనులను తమ కుమారుడు చేస్తున్నందుకు ఆ మాతృమూర్తి గర్విస్తుండడం నిజంగా విశేషం. అందుకే ఆ బిడ్డకే కాదు, ఈ తల్లికి సలాం. ఏమనిపించడండి, మేము చేయని సంసారంలో ఉండి చేయలేని పనులు బట్టి చేశాడని నేను చాలా సంతోషపడుతున్నానండి. ఇటువంటి పిల్లలు పట్టడం నాకు కూడా అదృష్టం అని భావిస్తున్నాను. చివర్లో అతడి మాట ఒకటి వింటే ఇన్ని పనులకు మూలం తన సేవా దృక్పథానికి కారణం బోధపడుతుంది. అతడెంత విశాలమైన మనిషో అర్థమవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే అండి, ఈ ప్రపంచం అంతా కుటుంబం కింద లెక్క. మనం సేవ చేయాలని దృక్పథం ఉన్నప్పుడు మన స్వార్థానంతా చేయించి సొంత ఇల్లుని అమ్మేసినప్పటికైనా మన నష్టమే లేదు. ఎందుకంటే ఈ ప్రపంచమే మంది, ఆ పేదవారే మనవారు, సమాజమే దేవాలయం. విన్నారు కదా, అదే వారి ఫిలాసఫీ, జీవన దృక్పథం. అందుకే వారికి వినమ్రంగా వందనం. జగమంత కుటుంబంలో ఉన్న ఈ నిండు మనిషికి సాక్షి సలాం. ఈ కార్యక్రమంపై మీ స్పందన మాకు తెలియజేయండి. మా ఫోన్ నంబర్ 04023256000.